నరసింహారావు గారు, మీ జీవితంలో జరిగిన 2 ట్రాజడీస్, ఒకటి మీ నాన్నగారు చనిపోవటం, ఒకటి మీ మదర్ చనిపోవటం, 2 కూడా చాలా నాటకీయంగా, అంటే ఒక సినిమా కథలాగా జరిగాయని విన్నాను. నిజమేనండి? 100% అండి. ఫస్ట్ మదర్ చనిపోయారు. ఫస్ట్ మదర్ చనిపోయినప్పటికి ఏంటంటే పరిస్థితి, నేను మదర్తో అప్పటికి 10 ఏళ్ళ నుంచి నేను మాట్లాడట్లేదండి. మాట్లాడట్లేదండి మా మదర్ తోటి. అదేంటి? ఎందుకు అంటే మా తమ్ముడికి నాకు గొడవ వస్తే ఆ గొడవలో మా మదర్ ఏం చేసింది, చిన్నవాడినే కదా సపోర్ట్ చేస్తారు, తప్పు చేసింది చిన్నవాడు అయినప్పటికీ కూడా సపోర్ట్ చిన్నవాడికే ఉంటుంది. ఆ దృష్టిలో మదర్ ఏం చేసిందంటే, ఏంట్రా ఆడేదో మాట్లాడుతున్నాడని చెప్పి నువ్వు కూడాను నీవు అని నన్ను మాట్లాడేటప్పుడు నాకు అహం అడ్డు వచ్చిందని, నాకు పట్టుదల ఎక్కువ అండి. అప్పటి నుంచి మా అమ్మతో మాట్లాడడం మానేశాను, అమ్మ అని పిలవడం మానేశాను. అవునండి, నేనండి కుమిలిపోయేదండి ఆవిడ, కుమిలిపోయేది. అప్పుడు మీకు ఎంత వయసు? అప్పటికి నేను కాలేజీలో ఉన్నాను, ఆల్మోస్ట్ 68లో 17 ఇయర్స్ సినిమా ఫీల్డ్కి వచ్చే ముందండి, నేనండి వచ్చే ముందు. సో అప్పటి నుంచి మాటలు లేవు. నేను ఇంటికి వెళితే మా సిస్టర్ పేరు పెట్టి పిలుస్తానండి. మా సిస్టర్ పేరు శాంతి. శాంతి భోజనం పెట్టు, నీళ్లు పెట్టు, చేసేది అమ్మాయి. ఈ శాంతికి పెళ్ళి అయిపోయి అత్తోరింటికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంట్లో పిలిచేది, శాంతి భోజనం పెట్టు, అన్నం పెట్టు. ఇది అమ్మ అనే వరడు ఉపయోగించేవాడిని కాదు, ఆవిడ కుమిలిపోయేదండి. ఇది నేనేనాడు మూర్ఖత్వంతో గమనించలేదు. సరే ఇలాగ సాగిపోయింది. మా మదర్ వచ్చింది, మా మదర్కి ఒంట్లో బాగాలేదు, ఆవిడకి క్యాన్సరు. సో డిక్లేర్డ్. వాళ్ళు మద్రాస్ తీసుకెళ్ళాం, ట్రీట్మెంట్ చేయించాం, అయినా కూడా వాళ్ళు బతికినాళ్ళు బతుకుద్ది, లేదంటే లేదన్నారు. ఓ 3-4 మంత్స్ బ్రతికింది. ఒక నైట్ 10 o'clockకి నేను బ్యాచిలర్ క్వార్టర్స్లో ఇక్కడ ఉండగా ఫోన్ వచ్చిందండి. పైన కెమెరామెన్ ఉంటారండి, భాస్కర్ రావు గారు అని, కిందేమో మేము బ్యాచిలర్స్. ఫోన్ వచ్చింది. నైట్ 10 o'clock అయిందండి. 10 కూడా కాదండి, 9:30 అయింది. మా పెదనాన్నగారు ఫోన్ చేశారు, మరి అబ్బాయి అమ్మ ఇలాగ అయ్యింది, సమయానికి నాన్న కూడా లేడు ఇక్కడ, మీ సిస్టర్స్ లేరు, ఆఖరి సిస్టరు తమ్ముడు ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు ఇక్కడ. సో పెద్దక్కేమో రాలేని పరిస్థితి. ఆ అమ్మాయి ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు మా బావగారు. సో టైం పడుతుంది, అట్లీస్ట్ నువ్వు బయలుదేరరా. నాన్నగారు ఏమో అవుట్ ఆఫ్ స్టేషన్, ఆయనకి ఫోన్ చేసాం, ఆయన వస్తున్నారు అని చెప్పారు. సరే గప్ప టైం చూస్తే 9:40 అయిపోయిందండి. మద్రాస్ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాలి. అప్పట్లో లాస్ట్ ట్రైను హౌరా మెయిల్ అండి, అంటే విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి చేంజ్ అవ్వాలి మేమండి, లాస్ట్ ట్రైన్. అయినా మా మిత్రులందరూ కలిసి బ్యాచిలర్స్ గప్ప ఒక ట్యాక్సీ మాట్లాడుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. గప్ప స్టేషన్ మీదకి ప్లాట్ఫామ్ టికెట్లు తీసేసుకుని, టికెట్ కూడా తీసుకోకుండా వెళ్ళేటికి ఆ ప్లాట్ఫామ్ మీద ట్రైను లాస్ట్ బోగి దాడుతుందండి. వెళ్ళిపోయిందండి ట్రైన్. వేరే ట్రైన్ లేదు, వేరే మార్గం లేదు. నేను ఏదో ఒక లారీ పట్టుకుని నేను వెళ్ళిపోతాను, బస్సు పట్టుకుని వెళ్ళిపోతాను, ఏదో ఒకటి అని గొడవ చేస్తే ఒక తెలియని ఎఫెక్షన్ అప్పుడు ఏర్పడిందండి నాకు. అప్పుడు ఏర్పడింది ఒక తెలియని ఎఫెక్షన్. మా మిత్రులందరూ వార్న్ చేశారు, ఇప్పుడు నువ్వు ఏ లారీ పట్టుకుని వెళ్ళినా రేపు సాయంత్రానికి వెళ్తావు, అదే కానీ రేపు మార్నింగ్ ఇక్కడ కోరమండల్లో ఉంది, అది ఎక్కేవనుకో విజయవాడలో 2 o'clock నీకు ట్రైన్ ఉంది, ఆ 2 o'clock ట్రైన్ ఎక్కితే 6 o'clock చేరుతాం, అది ఇది ఒకటే. కానీ ఇది స్ట్రెయిన్ ఎక్కువ లారీలో, ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుందని అలా ఆపేశారండి. నన్ను తెల్లవారులు అలా కూర్చుని ఉన్నానండి నేనండి. తెల్లారి కోరమండలు ఎక్కించారు నన్ను, వెళ్ళాను, బెజవాడలో దిగాను. అక్కడ 1 o'clock దిగాను, 2 o'clock ట్రైన్ అండి, ఆల్రెడీ ప్లాట్ఫామ్ పెట్టేశారు. వెళ్ళాను, ట్రైన్ ఎక్కాను, అన్ని బోగీలు ఖాళీగా ఉన్నాయి. ఓ బోగీలోకి వెళ్ళానండి, అంత ఖాళీగా ఉంది. నెక్స్ట్ క్యాబిన్కి వెళ్ళాను, బోగీలో వెళితే అవతల పక్కకు చూస్తూ మా నాన్నగారు కూర్చొని ఉన్నారండి. అంటే ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఆ ట్రైన్ ఎక్కాడు, మెసేజ్ అందుకుని. నన్ను చూడలేదు, నేను చూశాను, వెళ్ళాను. బడపడా నీళ్ళు వచ్చేస్తున్నాయండి
కారుతున్నాయి. ఆ సౌండ్కి మా నాన్నగారు టర్న్ అయ్యారు. టర్న్ అయ్యి బోర్ని ఏడుస్తూ కూర్చున్నాం, ఇద్దరం మాటలు లేవు. ఇలా జరుగుతూ ఇలాగ ఏడుస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చినట్టు అనిపించింది. చూస్తే కొత్తగూడెం నుంచి మా సిస్టర్ అండి, మా అక్క రెండో సిస్టర్, అదే భోగిలోకి ఎక్కిందండి. ఇదంతా సినిమాటిక్ అనుకుంటారు, కానీ నిజంగా జరిగిందండి ఇది. వచ్చి కూర్చుంది, బోర్ని ఏడుపు. మా సిస్టర్ మా నాన్నగారిని పట్టుకుని సరే పాలకొల్లో ట్రైన్ ఆగింది. ఈవినింగ్ 6 అయింది. అందరూ వచ్చేసారు, మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు వీళ్ళు మా చిన్నాన్నలు అందరూ వచ్చి రిసీవ్ చేసుకున్నారు, తీసుకెళ్ళారు, ఇంటికి తీసుకెళ్ళారు. ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు. ఇంకా మా బాధలో మేము ఉన్నామండి. వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర పందిరేసి ఉందండి, బల్లలు పెట్టున్నాయి, భౌతికాయం లేదండి. ఏంటిది అని అడిగాం. మేము వస్తున్నాం కదా, ఈ దాన సంస్కారాలు చేసేయడం ఏంటని అడిగితే, కాదు తెల్లారుజామున ఆవిడికి మళ్ళీ ఊపిరి వచ్చింది. అదే విచిత్రం అండి, ఊపిరి వచ్చింది, లోపల పడుకోబెట్టాం అన్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మంచం మీద పడుకోబెట్టున్నారు హాల్లో. చుట్టూ ఆడవాళ్ళు, ఆ చుట్టుపక్కల అందరూ నిలబడి ఉన్నారు. మేము గబగబా చీల్చుకుని వెళ్ళాం, మా నాన్నగారు, నేను, మా అక్క. మా ముగ్గురిని చూసి మా మదర్ బోర్ని ఏడుస్తుంది. మాట లేదు, పడిపోయిందండి. మాట అప్పటికే పడిపోయింది. కొంచెం వాటర్ నోటంటే కారుతా ఉంది ఆవిడ. సరే చూసింది, మా నాన్న చూసి ఏడుస్తుంది, మా అక్కను చూసి ఏడుస్తుంది, నన్ను చూసి ఏడుస్తూ దగ్గరికి రమ్మందండి. నేను కూర్చున్నాను. వచ్చి ఇలా తడివేస్తుందండి అన్నండి ఆవిడ. ఇలా తడివేస్తుంటే ఏంటి ఇది అంటే అంటుందండి. నాకేంటి అర్థం కావట్లేదండి. చుట్టుపక్కల ఆడవాళ్ళు అన్నారు, బాబు అమ్మ అని పిలవమంటుంది ఆవిడ ఒక్కసారి మిమ్మల్ని అందండి. నేను ఏడుస్తూ అమ్మా అని అరిచి పడిపోయానండి. అలాగా నన్ను లేపింది, అలా కళ్ళతోటి లేచి ఇలా తుడిచేస్తుంది. అమ్మ అంటున్నాను ఇంకా నేను కంటిన్యూస్గా. ఇలా తుడిచేస్తుంది. ఆనంద బాష్పాలు అవి బడబడబడ వచ్చేస్తున్నాయి ఆవిడకండి. సరే ఒక పావుగంట ఇలా జరిగిన తర్వాత, రాడ్డు బాబు స్నానం చేద్దరుగానని మా నాన్నని మా అక్కని నన్ను స్నానానికి తీసుకెళ్ళారు. స్నానాలు చేసాం, కాఫీలు ఇచ్చారు. కాఫీలు తాగుతున్నా ఉండి బోర్ని ఏడుపులండి. ఏంటని చూస్తే చనిపోయిందండి మదర్ మళ్ళీ. రాత్రి చనిపోయిన ఆవిడకి తెల్లారి ఊపిరి వచ్చింది. అది అడిగితే పెదనాన్నగారు ఏమంటారంటే, ఒరే నీ చేత అమ్మ అని పిలిపించడానికే ఆవిడ మళ్ళీ బతికిందిరా, ఆ పిలుపు వినడానికి ఆవిడ ఆత్మ మళ్ళీ వచ్చింది, నువ్వు అన్నావు కదా చనిపోయిందిరా, అందుకోసమే ఆవిడ మళ్ళీ ఆ కొర ఊపిరితో మళ్ళీ వచ్చింది. ఇది రియల్ లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్ అండి ఇదండి. దీన్ని మీరు మీ సినిమాలో పెట్టారండి? నేను పెట్టలేదండి, బట్ ఒక సినిమాలో జగపతి బాబు యాక్ట్ చేశాడు. సుహాసిని తల్లి, ఆవిడతో అమ్మ అని మాట్లాడు, ఆఖరిని డెత్ బెడ్ మీదే మాట్లాడతాడు. ఆ సినిమా శివ మీద వస్తుందండి, ఏదో జగపతి బాబు హీరో. ఆ సినిమాలో చూసి అబ్బా నాలాంటి ఇన్సిడెంట్ అయితే వాళ్ళకి పోట్లాట గొడవ రాదు, కానీ ఆవిడ మదర్తో డిఫర్ అయ్యే వేరుగా ఉంటాడు, డెత్ బెడ్ మీద వస్తాడు. నాకు ఆ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు నా ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి కళ్ళ నీళ్ళు వచ్చేసినాయండి ఆ సినిమా చూసినప్పుడు నాకు. ఇది రియల్గా నాకు జరిగిన ఇన్సిడెంట్ అండి మా మదర్ తోటి. అందుకనే ఏ కాలేజీకి వెళ్ళినా నేను చెప్పేది ఈ ఇన్సిడెంట్ చెప్తాను కాలేజీలో. డోంట్ నెగ్లెక్ట్ ఫాదర్ మదర్, దిస్ ఈజ్ ది థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అని నేను చెప్తూ ఉంటానండి ఈ ఇన్సిడెంట్ అండి. విజయవాడలో లైలా కాలేజీ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ క్రిస్టియన్ కాలేజీలో ఈ ఇన్సిడెంట్ చెప్తే అందరూ కళ్ళం కీళ్ళు పెట్టుకున్నారండి. ఆ స్టేజ్ మీద ఉన్న ప్రిన్సిపల్ గారు నన్ను వచ్చి హక్ చేసుకున్నాడు. ఆయన చాలా గొప్ప ఇన్సిడెంట్ చెప్పారు సార్ అన్నాడు. అది మదర్తో జరిగిందండి. ఫాదర్ది ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకండి. ఈ రోజుని మనం ఇక్కడ హైదరాబాదులో ఉండి సినిమా వాళ్ళ మధ్యలోనే రిలేషన్స్ లేవు, బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు. ఇందాక అనుకున్నాం గురుగారు చనిపోతే కొంతమంది రాలేదు అని విషయాన్ని. మద్రాసులో మాకు ఎక్కువ ఉండేయండి ఈ అనుబంధం, ఆత్మీయతలు చాలా ఎక్కువ ఉండే సినిమా పరిశ్రమలో. నేను 71 నుంచి సినిమా పరిశ్రమలో 99 వరకు అక్కడే ఉన్నాను. 28 ఇయర్స్ నేను. నా తక్కువ లైఫ్, గురుగారిది ఎక్కువ లైఫ్, అంతకుముందు ఉన్న వాడిది ఎక్కువ లైఫ్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాకు ఏదన్నా కష్టం వచ్చినా ఇంకోటి వచ్చినా నలుగురు అక్కడ చేదోడు వాదోడుగా ఉండేవారు. నేను ఇద్దరు కిలాడీలు అనే సినిమా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేస్తున్నాను. అది ఆయన దగ్గర అప్పుడు డబ్బులు లేవు, కష్టాలు పడి చేస్తున్నాం. సుమన్ ఫస్ట్ పిక్చర్ అండి, యాస్టీస్.
రీ రికార్డింగ్ జరుగుతుందండి. అంతకు ముందుకు 1 వీక్ బిఫోర్ మా నాన్నగారు నన్ను చూడడానికి వచ్చారండి. వచ్చి 1 వీక్ మద్రాసులో టెంపుల్స్ అన్నీ తిరిగి ఇంకా ఆ రోజు వెళ్ళిపోతున్నాడు ఆయన. పొద్దున్న చెప్పేసి నేను, నాన్నగారు ఇలాగా రీ రికార్డింగు మధ్యాహ్నం భోజనానికి నేను రాను, మీకు 4 o'clock ట్రైన్ కదా, ఇదిగో మా బాబుమరిది రాజు ట్రైన్ ఎక్కిస్తాడు మిమ్మల్ని అని చెప్పేసి నేను వెళ్ళిపోయానండి. రీ రికార్డింగ్కి వెళ్ళాం. భరద్వాజ్ గారు, నేను, జాయ్ అని మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఇద్దరు కిలాడీలకి. భరద్వాజ్ గారు పోస్ట్ ఏంటంటే అప్పటికే 3 రోజుల నుంచి రీ రికార్డింగ్కి డబ్బులు ఇవ్వలేదు. అయినా ఆర్కెస్ట్రా వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆర్కెస్ట్రా వాళ్ళు చేయరండి. భరద్వాజ్ గారి మీద ఉన్న గుడ్ విల్ తోటి 3 రోజులు చేశారు. 4వ రోజు అయినా డబ్బు తీసుకొచ్చి ముందు రీ రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ కండక్టర్ని పిలిచి డబ్బులు ఇచ్చి, ప్రతి ఒక్కరికి ముందు డబ్బులు ఇచ్చేసి ఇదిగో వోచర్ల మీద సంతకం పెట్టించండి అని ముందు డబ్బు ఇచ్చేసి సంతకాలు పెట్టించాడు. వాళ్ళందరూ ఆనందం, 3 రోజులు డబ్బులు వచ్చేసినాయి, చక్కగా ఉన్నారు, అయిపోయింది. రీ రికార్డింగ్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం లంచ్లో భరద్వాజ్ గారు నేను ఫోన్ చేస్తున్నాను. ఈ లోపల మా ఇంటి దగ్గర నుంచి ఫోన్, మా మిస్సెస్ పైన వేరే పోర్షన్ నుంచి, నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, గిలగిల కొట్టుకుంటున్నారు అని. నేను భరద్వాజ్ గారితో చెప్పాను. కప్పకొప్ప ఇద్దరం భోజనాల దగ్గర నుంచి లేచి మీరు కారు తీసుకుని వెళ్ళండి గమ్ముని అని డ్రైవర్ని ఇచ్చి నన్ను పంపించేశాడు. నేను వెళ్ళాను మద్రాసు ఇంటికి. వెళ్ళేటికి అప్పటికే ఆ ఫాదర్ గిలగిల కొట్టుకుంటున్నారు, హార్ట్ పెయిన్ తోటండి. భోజనం చేసి పడుకున్నాడు ఆయన, ట్రైన్కి వెళ్దామని. 4 o'clock ట్రైన్ కదా అని చెప్పి 1:30కి పడుకుంటే 2 గంటలకి ఇది జరిగిందండి. సరే గబగబా నేను మా బావమరిది ఆ కారులో వేసుకున్న డ్రైవరును విజయ హాస్పిటల్కి వెళ్ళి విజయ హాస్పిటల్లో జాయిన్ చేసాం. కారు పంపించాను. ఎదురుగుండానే ఆపోజిట్లో విజయ్ గార్డెన్ అండి. భరద్వాజ్ గారు వచ్చారు. ఒక అరగంట జరిగింది అటు ఇటు. నాన్నగారు పోయారు, చనిపోయారు. అక్కడ చనిపోవడం ఒక ఎత్తు అయితే నేను బోర్ని ఏడుస్తూ కూర్చున్నాను. భౌతిక కాయాన్ని తీసుకెళ్ళడానికి డబ్బులు కట్టాలి హాస్పిటల్లో, డబ్బులు లేవు. నేను అంతంత మాత్రం డైరెక్టర్ అన్నప్పటికీ ఇద్దరికి ఇలాంటి టైం కండి. భరద్వాజ్ గారి దగ్గర డబ్బులు లేవు పాపం. ఇది కాకుండా ఊరికి తీసుకెళ్ళాలి. మా గురువు గారు ఊళ్ళో ఉంటే ఈ సమస్య లేదండి. ఆయన సినిమా షూటింగ్ జరుగుతుంది వేరే ఎక్కడో పోలవరంలో. సెల్ ఫోన్స్ లేవు ఆ రోజు. ఎక్కడైతే షూటింగ్లు జరుగుతున్నాయో యూనిట్ అందరూ అక్కడే ఉంటారు గురువుగారి దగ్గర. ఇక్కడ ఒక్క మనిషి ఉండడు. తీయబోయే ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా. పద్మ గారు ఊళ్ళో లేదు, దాసిన పద్మ గారు. ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి భరద్వాజ్ గారికి ఏం పాలుపోలేదండి. వాళ్ళ పార్ట్నర్ నాడు నరసింహారావు గారు అని, ఆయన పిలిచాడు. పిలిచి 4 చోట్లకు పంపించాడు డబ్బు కోసం. ఎక్కడ క్యాష్ దొరకలేదండి. ఈ లోపల జాయ్ వచ్చాడు. ఈయనకి ఐడియా వచ్చింది. జాయ్, ఒకసారి మనం రికార్డింగ్ థియేటర్కి వెళదాం అని భరద్వాజ్ గారు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి ఆ రికార్డింగ్ ఆపించి అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఆర్కెస్ట్రా వాళ్ళందరినీ, బాబు డైరెక్టర్ గారి ఫాదర్కి ఇలా జరిగింది, ఇప్పుడు భౌతిక గాయానికి డబ్బులు కట్టాలి, ప్లస్ ఈ భౌతిక గాయాన్ని నరసింహారావు గారు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాలి. వాళ్ళ గురువుగారు ఊళ్ళో లేడు, నా దగ్గర డబ్బు లేదు, ఉన్న డబ్బు అంతా మీకు ఇచ్చేసాను పొద్దున్నే, మీరు కానీ తిరిగిస్తే ఎక్కడో దుక్కుని రేపు తీసుకొచ్చి మీకు నేను డబ్బు కడతాను అనగానే ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు తీసుకున్న డబ్బులండి ఆ టేబుల్ మీద పెట్టారండి తీసుకొచ్చి. దాంట్లో మన స్టేట్ వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, కన్నగిడుగులు ఉన్నారు. భాషా ప్రాంతంకి సంబంధం లేకుండా అందరూ డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. భరద్వాజ్ గారు ఆ డబ్బు తీసుకొచ్చి డబ్బు కట్టి హాస్పిటల్లో భౌతికాయం తీసుకొచ్చి వ్యాను మాట్లాడి నన్ను ఇంకో 2-3 ఇప్పుడు మన రాఘవేంద్ర గారి దగ్గర మూర్తి అని ఉంటాడే, ఆ మూర్తి మా రూమ్మేట్స్ మేము అందరం, ఆ మూర్తిని కూడా వ్యాన్లో ఎక్కించి ఊరికి పంపించి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ట్రైన్ దగ్గరికి వచ్చి ఆయన భరద్వాజ్ గారు టీసీతో మాట్లాడి ట్రైన్ ఎక్కించి పంపించారు. ఈ విధంగా మా గురువు గారు మా ఫాదర్ విషయంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితేనే రావట్లేదు మనుషులండి. కనిపిస్తే డబ్బు అడుగుతారేమో అని పారిపోతారు. రేలంకృష్ణ సినిమాలు లేవు కదా ఇప్పుడు ప్రస్తుతం ఏం సినిమా చేయట్లేదు అని ఎదురొచ్చి కూడా పక్కెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయండి ఇండస్ట్రీలో ఇక్కడ. కానీ ఆ రోజు ఒక ప్రాంతం వాళ్ళు కాదు, ఒకడు కన్నడ, ఒకడికి మలయాళీ, ఒకడేమో తమిళియన్, ఒకడు తెలుగుడు. భాష కాదు,
ఈ రెండు నా జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు అండి.